హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్. నేనైతే ఇవాళైతే గుమ్మడికాయ హల్వా అయితే చేయబోతున్నాను. నేను చెప్పే సింపుల్ ఈ టిప్స్తో అయితే మీరైతే సూపర్గా చేసేవచ్చు గుమ్మడికాయ హల్వాని. నేనైతే ముందుగా నెయ్యి వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. దాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత అయితే నేను గుమ్మడికాయ గుజ్జునైతే వేస్తున్నాను. ఈ గుమ్మడికాయ గుజ్జునైతే నేనైతే ముందుగా గుమ్మడికాయని కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకున్నాను. దాంట్లోనే పంచదార కూడా వేసి ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత వాటిని బాగా మ్యాష్ చేసేసుకుంటే ఇలాగ గుమ్మడికాయ గుజ్జు అయితే వచ్చేస్తుంది. ఈ గుమ్మడికాయ గుజ్జునంతా నెయ్యిలో వేయించుకోండి. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి లేకపోతే నూనెలో వేయించుకోండి. కాకపోతే నెయ్యి వేసుకుంటేనే దీనికి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలాగ బాగా వేయించుకొని వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత మనమైతే 1 కప్పు పాలు పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, జారుగా అయిపోతుంది. మనకు సరిపడానే పోసుకోండి. ఇలాగంతా బాగా కలిపెట్టేసుకొని ఒక కొన్ని నిమిషాలు ఇలా వదిలేసేయండి. పాలు బాగా ఎగురుకొని దాంట్లో ఫ్లేవర్ అనేది గుమ్మడికాయలోకి బాగా చేరుకుంటుంది అనమాట. ఇలాగ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత గట్టిగా పడిపోయిందో ఇది. దీన్ని ఇలాగే ఇంకొంతసేపు ఇలాగే కలిపెడుతూ అప్పుడప్పుడు మధ్యలో కలిపెడుతూ ఉండండి, లేదంటే అడుగంటే అవకాశాలు ఉంటాయి. దీన్ని చాలా సింపుల్గా చేసేయచ్చండి. చూసారు కదా, ఇదైతే బాగా దగ్గరకు వచ్చేసింది. నేనైతే ఇప్పుడు వేయించి పెట్టుకున్నాను కదా జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇట్లా మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఉంచుకొని మీరైతే తినేయవచ్చు. ఇంకా చూసారు కదా అసలు ఎంత సింపుల్గా అయిపోయిందో. చూస్తుంటేనే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా. మీకు దగ్గరలో గుమ్మడికాయ దొరికితే ఇలాగైతే చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మా గుమ్మడికాయ హల్వా ఎలా ఉందో కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ అయితే మీకోసం నేను పెడుతూనే ఉంటాను. చూసారు కదా అసలు గుమ్మడికాయ హల్వాని ఇట్లా కూడా చేస్తారా అనిపిస్తుంది కదా. అంత బాగా చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో కలుస్తానే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.